సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లోనే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నప్పటికీ వాటిలో ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్న చిత్రం దూకుడు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించినటువంటి ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా సమంత నటించారు. 2011లో విడుదలైనటువంటి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సంచలనమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంది. అప్పట్లోనే 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించి తెలుగు సినీ పరిశ్రమలో కొత్త రికార్డును సృష్టించింది. ఇప్పుడు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల తాజాగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో దూకుడు సినిమా గురించి పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు. మహేష్ బాబు లేకపోతే దూకుడు సినిమా అసలు ఈ స్థాయిలో ఉండేది కాదు అని ఆయన స్పష్టం చేశారు. సినిమా షూటింగ్ జరుగుతున్నటువంటి రోజుల నుంచే ఇది బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ అవుతుంది అని, తనకు బలమైనటువంటి నమ్మకం కలిగింది అని, అదే విషయాన్ని మహేష్ బాబుతో కూడా చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఈ నమ్మకంతోనే సినిమాలో ఆల్ టైమ్ రికార్డ్ అనే డైలాగును ప్రత్యేకంగా పెట్టినట్లు తెలిపారు. చివరికి ఈ డైలాగ్ నిజమై సినిమా నిజంగానే ఆల్ టైమ్ రికార్డులు సృష్టించిందని తెలిపారు. సినిమా విజయంలో కథ, కామెడీ, యాక్షన్, మ్యూజిక్ అన్నీ కీలక పాత్ర పోషించినప్పటికీ ప్రధాన కారణం మాత్రం మహేష్ బాబు అని శ్రీను వైట్ల అన్నారు. షూటింగ్ సమయంలో మహేష్ బాబు తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అని, ఎలాంటి ఒత్తిడి లేకోకుండా ప్రతి సన్నివేశాన్ని అనుకున్నట్లుగా తెరకెక్కించే అవకాశం కల్పించారని ఆయన వెల్లడించారు. ఆ కారణంగానే సినిమా షూటింగ్ మొత్తంలో ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తూ పూర్తి చేశామని చెప్పారు. అంతేకాదు ఆ రోజుల్లో దూకుడు ఓవర్సీస్ మార్కెట్లో సుమారు $2.4 మిలియన్ వసూళ్లు సాధించడం కూడా అప్పటి తెలుగు పరిశ్రమ సినిమాకు కూడా పెద్ద రికార్డుగా నిలిచిందని శ్రీను వైట్ల గుర్తు చేశారు. ఇప్పటికీ ఈ సినిమా టెలివిజన్లో వచ్చిన ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తూ ఉన్నారు అని, కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ను అద్భుతంగా మేళవించినటువంటి ఈ చిత్రం మహేష్ బాబు కెరియర్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని, సినిమాలలో ఒకటిగా గుర్తుండిపోతుంది అని ఆయన గుర్తు చేశారు. మీరు ఈ సినిమాను థియేటర్లో చూడాలి అనుకుంటున్నారా? ఎదురు చూస్తూ ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.